మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి రింగ్ బస్తీలోని ఒక ఇంట్లో ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సాయి అనే యువకుడు పూర్తిగా మంటల్లో కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. గుడికి వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి రూమ్ అంతా మంటల్లో కాలిపోయి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంటల్లో కాలిపోయిన సాయి మృతదేహాన్ని పోస్టుమార్టం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతున్న క్రమంలో మొబైల్ పేలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అగ్ని ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. బంగారం కోసం బంగారం కొడుకుడు పోయిండు. రోజు డాడీ డాడీ అని పిలిచి ఓడపోయిండ. ఇట్లాంటి కష్టం పబ్లిక్ ఉంటారు కదా, ఎవరో మనకి బంగారం కొడుకుని కూడా బంగారం కోసం బంగారం కొడుకుడు పోయిండు. రోజు డాడీ డాడీ అని పిలిచి ఓడపోయిండ. ఇట్లాంటి కష్టం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్లిం నగర్లో ఈ సంతోష్ ట్రేడర్స్ ఆపోజిట్ ఒక గజ్జి సాయి అనే వ్యక్తి ఇంటర్ నుంచి వెళ్ళి పొగలు వస్తున్నాయని చెప్పేసి మాకు డయల్ నెంబర్ కాల్ వచ్చింది. మాకు కాల్ వచ్చిన వెంటనే మా ఎస్ఐ గారు, సెక్టర్ ఎస్ఐ, ఇన్స్పెక్టర్ గారు ఇమీడియట్గా ఇక్కడ రష్ అయ్యి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మేము తెలుసుకుంటే ఏమైందంటే ఈరోజు గజ్జి సాయి ఇంట్లో పడుతుండగా వాళ్ళ అమ్మ మార్నింగ్ 9 o'clock ఇంట్లో నుండి టెంపుల్ పోయి వస్తుందని చెప్పి తలుపు దగ్గరేసి గేట్ని లాక్ చేసి ఆమె టెంపుల్ పోయింది. ఆమె టెంపుల్ పోయినాక ఒక 15-20 minutesకు ఇంట్లో నుండి పొగలు రావడం జరిగింది. ఆ పొగల్ని చుట్టుపక్కల వాళ్ళు గ్రహించి ఇమీడియట్గా వాళ్ళ మదర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ గేట్ నుంచి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళు లోపలికి తిరిగి తలుపులు తెచ్చుకొని లోపలికి పోయి చూసుకుంటే అతని బెడ్రూమ్లో పూర్తిగా కాలిపోయి చనిపోయి ఉన్నట్టు వాళ్ళు గ్రహించారు. దాన్ని బట్టి మనకు అది ఏ విధంగా జరిగింది ఇప్పుడే మనం నిర్ధారణ రాలేదు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని బట్టి అన్ని కోణాలలో దర్యాప్తు చేసి ఇన్వెస్టిగేషన్లో వాస్తవాలను